అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటి అంశం మీదన చర్చ మన దగ్గర పరిమితంగా ఉంది. ఇప్పుడిప్పుడే టీవీ ఛానళ్ళు అవి టచ్ చేస్తున్నాయి. కానీ ప్రపంచమంతా చర్చ జరుగుతుంది. 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక విధ్వంసం, ఆ విధ్వంసం కారణంగా బాబర్ అనేవాడు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడ సాంస్కృతిక దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంస్కృతిని నాశనం చేసి ఆలయాలను కూల్చి ఆలయాలపైన కట్టినటువంటి మసీదు మీదన న్యాయబద్ధంగా 500 సంవత్సరాలు పోరాడి కోర్టు ద్వారా ఆ ఆస్తిని తిరిగి తెచ్చుకుని ఆ తర్వాత అక్కడ ఆలయ నిర్మాణం చేయటం అన్నటువంటిది చర్చ నడుస్తోంది. అదే సందర్భంలో పురాతన కట్టడాల పేరుతో అలాంటి విధ్వంసాలని, సాంస్కృతిక విధ్వంసాలని అంగీకరించాలా లేదా, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేకం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దాడుల్లో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళ దాడుల్లో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నిటి గురించి కూడా అక్కడ చర్చ ప్రారంభమైంది. ఒక సాంస్కృతిక విధ్వంసాన్ని అడ్డుకోవాలా లేదా అంటే ఆ రోజున అడ్డుకోలేకపోయారు. కాబట్టి పునర్వైభవం, పునర్నిర్మాణం, సాంస్కృతిక పునర్నిర్మాణం అన్నటువంటి అంశం ఎస్పెషల్లీ భారతదేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్ళి ఎక్కువగా హిందువులే మతం మారినటువంటి మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా కూడా వీటి మీద పలు రకాలైన చర్చలు చేస్తోంది.